దేశంలో 2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. చలామణిలో ఉన్న 2000 నోట్లలో అత్యధిక భాగం తిరిగి బ్యాంకులకు చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. చలామణిలో ఉన్న నోట్లలో దాదాపు 98.47% నోట్లు విజయవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెనక్కి వచ్చాయి. దేశ కరెన్సీ నిర్వహణను క్రమబద్ధీకరించే వ్యూహంలో భాగంగా 3 ఏళ్ల క్రితం అంటే 2023 మే 19వ తేదీన 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం 2000 నోట్ల విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలుగా ఉండేది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మార్కెట్లో మిగిలి ఉన్న 2000 నోట్ల విలువ కేవలం 5,451 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే దేశంలోని అత్యధిక శాతం ప్రజలు ఆర్బీఐ ఇచ్చిన గడువు లోపలే తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా ఇతర నోట్లతో మార్చుకోవడం పూర్తి చేశారు. సాధారణ వాణిజ్య బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడి గడువు ముగిసినప్పటికీ ప్రజల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ ఇష్యూ కార్యాలయాల్లో ఇప్పటికీ ఈ నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉచితంగా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నోట్ల ఉపసంహరణపై ప్రజల్లో ఎలాంటి అపోహలు, ఆందోళనలు ఉండకూడదని ఆర్బీఐ మరోసారి స్పష్టం చేసింది. ఈ నోట్లను చలామణి నుంచి రద్దు చేయలేదని, కేవలం ఉపసంహరించుకున్నామని పేర్కొంటూ ఇవి ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని పునరుద్ఘాటించింది. ఒకవేళ ఎవరి వద్దనైనా ఇంకా 2000 నోట్లు ఉంటే ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను నేరుగా ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని లేదా పోస్టాఫీస్ సేవల ద్వారా కూడా పంపి మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది.